తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ని దోసుకోవడానికి ఒక హైడ్రా తీసుకొచ్చారు. పేద ప్రజలే ఆయన టార్గెట్. ఉన్నంత స్థాయి నా బడా బాబులు కాదు, కేవలం పేద ప్రజలే ఆయన టార్గెట్. కాబట్టి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు దిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు దండుకోవాలన్న ఆలోచనతోటి ఆర్ఆర్ ట్యాక్స్ ఏ విధంగా తీసుకొచ్చాడో అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ గురించి తీసుకొచ్చిన పాలసీ హిల్ట్ పాలసీ అని మేము అనుకుంటున్నాము. కేవలం ఇది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పాలసీ కాదు. ఇది ఏ రకంగా నష్టం జరిగే అవకాశం ఉన్నది? ఏ రకంగా అంటే ఇలా ఇండస్ట్రియల్ ఏరియాలో వర్కులు నడుస్తున్నాయి. పేద ప్రజలు పుట్ట కోసం పని చేసుకుంటుంటే ఒక ఇండస్ట్రీ తీసేస్తే అక్కడ నీకు జీవనోపాధి ఎలా దొరుకుతుంది? ఇది రేపు కాబోయే పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా తయారవుతుంది. ఇక్కడ ఈ ఏదైతే మా మూలాలి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఇది రేపు ఒక పెద్ద మూలాలిలో రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తే దాంట్లో పేద ప్రజలు ఎక్కడ పోయి జాబ్ చేసుకుంటారండి? ఎక్కడ పోతారు? ఇలా మా మల్కారి కాన్ఫరెన్స్లో భూములు లేవు, ఒక డబల్ బెడ్రూమ్ జాగా లేదు, ఒక క్రికెట్ స్టేడియం లేదు, ఒక మల్టీపర్పస్ కమిటీలకి లేదు, గ్రేవ్ యార్డులు లేవు, ముస్లిం గ్రేవ్ యార్డులు లేవు. ఇవన్నీ ఎక్కడండి? ఇలా గవర్నమెంట్ భూమి నీకు అంత చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి ఉంటే ఫస్ట్ ఇవన్నిటికీ కేటాయించండి. ఇదంతా ఇల్ట్ పాలసీ తీసుకురాకముందు ఇవన్నీ కేటాయించిన తర్వాత మిగిలిన భూమిని నువ్వు అమ్ముకోవాలి. నువ్వు పేద ప్రజల భూములు అమ్మేసి నువ్వు ఇదే ధనంతో నేను ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటే ఇక నీతోటి చేతకనితనమే కదా రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారిది. ఈ భూములు అమ్మి 5 లక్షల కోట్లతోటి ఏం సాధిస్తావు, ఏం చేస్తావు అండి? ఇలా 10 ఏళ్ళు గత 10 ఏళ్ళు మా ఉమ్మడి తెలంగాణలో నిజంగా కూడా మా రాష్ట్ర కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసారో రాష్ట్రం మొత్తం చూశారు. ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏ విధంగా అమ్ముకుంటుండో రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. ఇది నిజంగా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే జీవో కాదు. ఇది జీవో నెంబర్ 27 మేము వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా మా ప్రాణాలను అర్పించి దీన్ని అడ్డుకుంటామని. అదేవిధంగా మీరే ఏ రకంగా ఆరోపిస్తూ ఉన్నారు? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా దీనికి సంబంధించి? సో దీని ఆధారాలు మా బీఆర్ఎస్ అధిష్టానం దగ్గర ఉన్నాయి. ఏదో ఒక రోజు అవి కూడా బయట పెడతారు. కేవలం ఇది రేవంత్ రెడ్డి బ్రదర్స్ గురించి తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ అని మేము అనుకున్నాము. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి కాంగ్రెస్ మినిస్టర్లకు క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారని మేము అనుకున్నాము. ఇది పేద ప్రజలకు ఉపయోగపడే పాలసీ కాదు. ఇది కేవలం రేవంత్ రెడ్డికి ఉపయోగపడే పాలసీ. ఇది నిజంగా కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తాము. ఇవాళ నిజంగా రాష్ట్రం ఎట్టుపోతుందండి అభివృద్ధి. మీరు ఏం చేశారు అభివృద్ధి? అసలు ఎక్కడ చేస్తున్నారు? భూములమ్మి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గత 10 ఏళ్లలో మేమేం అమ్మలేదే. ఇండస్ట్రియల్ అనేది నువ్వు బయట నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయాల్సింది. ఇంకా ఉత్పత్తి చేయాలి కార్మికులకు. అంటే పేద ప్రజలకు మీరు ఉద్యోగాలు కల్పించాలి తప్ప ఉన్న భూములు అమ్ముకుంటే ఇంకెందుకంటే మీరు ఉండి వేస్ట్ కదా. స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అటుపోతే లగచర్ల భూముల కంచి మొదలుకొని ఇటు హెచ్సి భూముల దాకా ఈ భూముల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్ కాబట్టి అవే భూములు వాళ్ళకు ఆదాయంగా కనిపిస్తున్నాయి. నిధులు తీసుకొచ్చాల్సి పోయి అమ్ముకొని ఆ నిధులు తీసుకొచ్చి నడిపేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాకపోతే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇలా హైదరాబాద్ హెచ్సి భూములైనా సరే, నిన్న హెచ్ఎండీలో పెట్టిన మొన్న 2 ఏవైతే పెట్టారో అవి అయినా సరే, ఏవైనా కానీ సరే గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలన్న సోర్స్ తెలియక తెలంగాణ భూముల మీద పడ్డారు కాంగ్రెస్ నాయకులంతా అని మేము అనుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఏ అభివృద్ధి పనులకైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడతా ఉన్నది. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికే బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతారు. సరే, ఇది ఒక మంచి కార్యక్రమాన్ని మీరు అనుకుంటున్నారా? అదే మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఇల్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఇల్ట్ పాలసీ జీవో నెంబర్ 27 ఇది పేద ప్రజల కడుపు కొట్టడానికి తీసుకొచ్చిన పాలసీ. ఇందులో ఏ పేద ప్రజలకు ఇందులో ఉపయోగం లేదు. ఇది బడా బాబులకు అప్పచెప్పడానికి తీసుకొచ్చిన భూమి. ఈ ఇండస్ట్రియల్ ఏరియా నడిపిస్తున్నటువంటి ఓనర్కి 6,000కి నేను గజం చెప్పున అమ్మేస్తాంటే ఎందుకండి? అంటే ఎంత పలుకుతుంటే ఎంత ఇక్కడ 80,000 గజం ఉన్నదని 8,000కి దారాదత్తం చేస్తున్నారు. అంటే ఏందన్నట్టు ఈ భూములన్నీ కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాతనే నాకు తెలిసి ఈ జీవోని బయటకు తీసుకొచ్చారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కేబినెట్ మినిస్టర్లకు, రేవంత్ రెడ్డి బ్రదర్లకు సంబంధించిన జీవో అని మేము అనుకుంటున్నాము. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్ర తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా జీవోలు తీసుకొస్తుందో అవన్నీ కూడా పనికొచ్చే జీవోలు కాదు. తెలంగాణ ప్రజలను రోడ్డు మీద వేసే జీవోలని మేము భావిస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించాలి. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఇల్లు జోలికి వచ్చారు, ఇప్పుడు భూముల జోలికి వస్తున్నారు. కాబట్టి దీనివల్ల మీరు ఒరిగేదేం లేదు. రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారని మేము. ఫైనల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అసలు పైసలు లేవు అని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా? ఆర్థిక ప్రభుత్వం అంటే తెలంగాణ భూముల మీద చేస్తారండి. తెలంగాణ భూములే కావాలా కనిపించిన ఆయనకు? బయట దేశాలు ఎందుకు తిరుగుతున్నారు? ఐటీ మినిస్టర్ గారు ఎటుపోయారండి? సీఎం రేవంత్ రెడ్డి గారు బయటికి వెళ్ళారు కదా, 1,00,000 కోట్లు తీసుకొచ్చామని. ఎక్కడ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణకని. మరి ఎటుపోయాయి అంటే మాటలకేనా, చేతలు కాదా? అంటే ఈ భూములంతేనేనా మీరు చేసేది అభివృద్ధి?
కాబట్టి కేవలం ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఇవన్నీ కూడా ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అభివృద్ధి సున్నా, అమ్ముకోవడంలో హీరోలు అయిపోయారు. భూములు అమ్ముకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వము హీరోలు అయిపోయారు. డెవలప్మెంట్లో జీరో అయిపోయారు. ఇవాళ ఎన్ని కంపెనీలు వచ్చాయండి? ఇతర రాష్ట్రాలు పోల్చుకుంటే మన తెలంగాణ రాష్ట్రంకి ఏం రాలేదు కాబట్టి ఈ భూములు అమ్మి అభివృద్ధి ఎవడైనా భూములు అమ్మి అభివృద్ధి చేస్తారండి? బయటికి వెళ్ళి కంపెనీలు తీసుకురండి. మీతో అయినా సత్తా మేము 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు చేయలేదా? కేటీఆర్ గారు చేయలేదా? ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు అంటే ఈ భూములు అమ్ముకున్నారా? మీరు ఎందుకు బీఆర్ఎస్ స్టాండ్ అయింది దీని మీద ముక్త కంఠంగా అండి మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దీని మీద కొట్లాడతాం, ఇల్టు పాలసీని ఆపుతాము, రద్దు చేయిస్తాం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసెంబ్లీలో పెట్టి చర్చించాలి కదా. మా కేటీఆర్ని హరీష్ రావుని ఎదుర్కొన్న తర్వాతనే కదా మేము సుప్రీంకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, లీగల్గా ఎలాంటి యాక్షన్లు తీసుకోవాలో అన్నీ తీసుకుంటాం. థ్యాంక్ యూ.